పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండపు పై అంచుని భేదించి పై వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండమైన జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది. కటిక చీకట్లో ఏది దొంగో తెలియక సత్యమైన వస్తువుకి అసత్యమైన వస్తువుకి మధ్య భేదం తెలుసుకోలేక అయోమయావస్థలో మాయలో కొట్టుమిట్టాడుతూ సత్యాన్ని అసత్యం అనుకుని అసత్యము సత్యం అనుకుని ఎన్ని రోజులైనా సరే, ఎన్ని కాలముల యందు పొద్దున్న పోరాడాడో, మధ్యాహ్నం పోరాడాడో, సాయంకాలం పోరాడాడో, రాత్రి పోరాడాడో, ప్రదోష వేళలో పోరాడాడో, మృత్యువుతో పోరాడి శరీరం విడిచిపెట్టి శరీరం పొందుతూ జనన మరణ చక్రమునందు తిరిగేటటువంటి మనుష్యునకు జ్ఞానమును అనుగ్రహించగలిగిన స్థితిలో ఆవిర్భవించినటువంటి లింగమే జ్యోతిర్లింగము. అందుకే జ్యోతి అంటే దీపం. ఆ లింగము జ్యోతిర్లింగం అంటే జ్ఞానప్రదాత. జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఇవ్వలేనిదన్నది లేదు.